వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేనెక్కడికి వెళ్ళనంటున్న దానం, పోయేవారందరూ పోయారు, ఇంకెవరూ పోరు అంటున్న ఎర్రబెల్లి. మంత్రి గంటా గన్మెన్లు వెనకాల పరుగో పరుగు, కుక్కకు MBA డిగ్రీ ఇచ్చిన యూనివర్సిటీ, పొలిటికల్ తమాషాలు, గిరీశం యాద్గిరిల కొంట ప్రశ్నలు, ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ఏపీ మంత్రి గారు జనచైతన్య యాత్రకు బయలుదేరారు. స్కూటర్ ఎక్కి జనాలకు చంద్రబాబులాగా 2 వేళ్లు చూపిస్తూ రయ్యమని దూసుకుపోయారు. మంత్రి గారి వెంట ఆవిడ గారి గన్మెన్లు పరుగందుకున్నారు. అలా 1 కాదు 2 కాదు, దాదాపు 5 కిలోమీటర్లు అలా ఆయాసపడుతూ పరిగెట్టారు. ఆ తర్వాత మంత్రి గారు ఒక టీ కొట్టుకెళ్లి టీ తయారు చేశారు. జనాన్ని బాగానే చైతన్యం చేశాం, ఇవాల్టికి చాలు అనుకుంటూ ఇంటికెళ్ళిపోయారు. వారి గిరీశం, నాకు ముచ్చట చెప్పురాబాయ్, గీ జన చైతన్య యాత్ర అంటే ఏంద్రా? అది కూడా తెలియదట్రా ఎర్రినాకన్నా. జనంలోకి వెళ్ళి వాళ్ళని చైతన్యం చేయడమే రా జన చైతన్య యాత్ర అంటే. జనాలను చైతన్యం చేసుడు కాదు, ముందుగాల మిమ్మల్ని మీరు చైతన్యం చేసుకోండి అంటున్నారు కదా అపోజిషన్ లీడర్లు. సరే కానీ టీడీపీ లీడర్లు జనాలకి పోయి జనాలను చైతన్యం చేస్తున్నారా? చాలా బాగా చేస్తున్నారు. మన బాబు గారు బుల్లెట్ కూడా నడిపారు, చూడలేదా నువ్వు? అబ్బా, సారు బాగానే నడుపుతున్నాడు కదా బుల్లెట్. అవు కానీ జన చైతన్య యాత్ర అని ఊళ్ళు తిరగకుండా జనాలకు ఏం కావాలి, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తున్నదని చెప్పకుండా గిట్ల బుల్లెట్లు ఎడ్ల బండ్లు నడితే జనం చైతన్యం అవుతారా? ఏందో నాకైతే ఏం సమాజ్ అయితే లేదు. మరి మంత్రులు ఏం చేస్తున్నారు? ఆవు సేలో మెత్తే దూడ గట్టును మెత్తుంది అన్నట్టు మంత్రులు కూడా బండి నడిపారు. అదిగో అటు చూడోసారి మంత్రి పీతల సుజాత గారు జన చైతన్య యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి వెళ్ళారు. చంద్రబాబు గారు బుల్లెట్ నడిపారు కాబట్టి మంత్రి గారు తన లెవెల్లోని స్కూటర్ పైన కూకుని రయ్యమంటూ దూసుకెళ్ళిపోయారు. అబ్బా, మేడం మంచిగానే నడుపుతుంది బండి. ఎంకి పెళ్లి శుభు సాగుకు వచ్చినట్టు మంత్రి గారు స్కూటర్ నడపడమేమో గాని ఆమె గన్మ్యాన్లో లోకల్ ఎస్ఐలకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమైందిరాబాయ్? ఏమవడం ఏంటి, మంత్రి గారు స్కూటర్ ఎక్కి రయ్యోని రోడ్డు అంటే దూసుకెళ్ళిపోతుంటే పాపం వాళ్ళు బండి వెనకాల ఎలా పరిగెట్టారో చూడు. 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్లు పరిగెట్టారు. ఆయాసం వస్తున్నా ఆకుండా పరిగెట్టారు. పరిగెట్టి చివరకు ఒక గన్మ్యాన్ బొక్కబార్లో పడ్డాడు కూడాను. మంచిగానే ఉన్నది ముచ్చట, అయినా నాకు ఒకటి సమజ్ అయితే లేదు. అసలు చైతన్యం చేస్తామని వచ్చి ఇట్లా బండ్లు నడుపుతుంది ఇంద్రాబాయ్. చంద్రబాబు సార్ ఏమో బుల్లెట్ నడిపిండు, మంత్రి స్కూటర్ నడిపిస్తున్నది. ఆ తర్వాత ఏం చేసింది మంత్రి? నేను పోనంటే పోను అంటూ కుండ బద్దలు కొట్టారు దానం నాగేందర్. ఇన్నాళ్ళు పోతాడో పోడో తెలియక గందరగోళంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు క్లారిటీ ఇచ్చారు. నాకు చాలానే ఆఫర్లు వస్తున్నాయి, కానీ నేను ఎక్కడికి పోవాలనుకోవటం లేదని చెప్పారు. మరి గాంధీ భవన్కు ఎప్పుడు వెళ్తారంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్తాను, ఎప్పుడంటే అప్పుడు వస్తానని సెటైర్ వేశారు. దానం నాగేందర్ సార్ ఉంటాడా పోతాడా అని చాలా దినాల సంది చాలా మంది అనుకుంటున్నారు. దానమన్న గులాబీ కండవ వేసుకుంటాడేమోనని కొంతమంది డౌట్ పడ్డారు. గా సార్ నువ్వు పొమ్మనలేక గాయన పార్టీ వాళ్ళే పొగబెడుతున్నారని ఇంకొంతమంది అనుకున్నారు. గా సారు మాత్రం ఉంటానని చెప్తలేడు, పోతానని చెప్తలేడు. కొన్ని దినాల సంది దానం సారు పార్టీ మీటింగ్ లో కూడా పోతలేడట, ఏం ప్రోగ్రామ్ అయినా ఊపిస్తలేడట. మరి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని పోస్ట్ లో ఉండి గిట్లా ఏం పట్టనట్లుంటే ఎట్లా అని పార్టీ వాళ్ళు గుస్సాయిండ్లట. పార్టీలో ఉంటాడా పోతాడా అరుసుకోండ్లని హైకమాండ్ కు టీపీసీసీ లీడర్లకు చెప్పిందట. దాంతో టీపీసీసీ దానం సార్కు ఒక ఉత్తరం రాసిండ్లట. ఉంటే ఉండు, పోతే పో, ఏదో ఒకటి చెప్పమని అడిగిండట. గా ఉత్తరం అందుకున్నాక నేనడిపోతా అనే కుండ బద్దలు కొట్టిండు. దానం సార్తో మాట్లాడదాం. నమస్తే సారు, బాగేనా? చాలా దినాల తర్వాత కనిపిస్తున్నారు. మీరు పోతారని కొంతమంది, లే పోడు అని కొంతమంది బెట్టు పెట్టుకున్నారు తెలుసా?
మరి మీరు పోతున్నారా ఉంటున్నారా సాగదీయకుండా చెప్పండి సారు. ఈ రోజు పోతుండు అని చెప్పి ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నాకు అంత యాంగ్జైటీ లేదు. నాకు ఆ పేషెన్స్ ఉంది. తప్పకుండా పార్టీ గురించి పనిచేస్తాం. ఏడికి పోతలేరా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? మంచిదే కదా. ఇన్ని దినాల సంది మీరు పోతారేమోనని మీ పార్టీ వాళ్ళు ఎదురు చూసిండ్లు, మీరు వస్తారేమోనని అవతల పార్టీ వాళ్ళు సుతా ఎదురు చూసిండ్లు. మీరు వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ సుతా ఇచ్చిందట కదా. చాలా ఆఫర్స్ ఇస్తారండి, చాలా ఆఫర్స్ ఇస్తారు, ఇచ్చారు, ఇస్తారు. కానీ మేము అంత లొంగలేదు కదా దేనికే గానీ. అది తొందర ఎందుకు, మాకు అంత యాంగ్జైటీ లేదని చెప్పాను కదా. అట్లా ఉండాలి లీడర్ అంటే. కానీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆకర్షణ అనేది జరుగుతుంది. నేను తప్పు పట్టడం లేదు. ఎనీ పొలిటికల్ పార్టీ పవర్లో వచ్చిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. చేయడంలో తప్పు లేదని నేను చెప్తున్నాను. అంతే అంటారా? వేరే పార్టీల నుంచి పోయి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు సుధా అట్లనే అనుకుంటున్నారు. వాళ్ళు టీడీపీ నుంచి సాయన్నను సుధా కొంచెం పోయి కండవ కప్పిండ్లు తెలుసా మీకు? తెలుసు మాకు. మీకు బొక్క అడిగాను, బొక్క ముందే మాకు మెసేజ్ వస్తుంది ఎవరు ఎక్కడ పోతున్నారు. అట్లనా? నెట్వర్క్ బాగానే ఉన్నది. అయితే మాయ కానీ మీరు గాంధీ భవన్ కు పోతలేరట కదా, ఎందుకు పోతలేరు? ఎప్పుడు పోతారు? గాంధీ ఎప్పుడంటే అప్పుడు పోతాం. అది మా ఇంటి లాంటిది. ఎప్పుడంటే అప్పుడు పోతాం, ఎప్పుడంటే అప్పుడు వస్తాం. ఎప్పుడు పోతుంది? మరి ఇవాళ అక్కడ మీటింగ్ పెట్టిండ్లు ఉత్తమ్ సారు, ఎందుకు పోలే? అందరు పోదాం పాదా అంటారు. పోతే ఏమైతే అంటే ఏదో మీరు నోటీస్ ఇస్తే వచ్చిందంటారు మీరు మళ్ళా. అందుకే నేను పోతలేను ఇవాళ గాంధీ. రేపు పోతా గాంధీ పోతే. అరే పోతే ఒక బాధ, పోకపోతే ఒక బాధ ఉన్నది కదా. సరే రేపు ఎల్లుండో మంచి రోజు చూసుకొని పోండి. ఇక మీకు లాస్ట్ క్వశ్చన్. గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ ను చావు దెబ్బ తీస్తామంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు, విన్నారా? మేము కూడా అంటున్నాం అందరికి చావు దెబ్బ తీస్తామని. చావు దెబ్బ అంటే ఏమన్నా స్పెషల్ ఆయుధం ఉంటుందా దాన్ని కొట్టడానికి? విన్నారు కదా. యాడికి పోను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అంటున్నాడు దానం సారు. గ్రేటర్ ఎన్నికలల్లా మా సత్తా ఏందో చూపిస్తాం అంటున్నాడు. మరి ఏమైతుందో ఏందో చూడాలి. పోయేవారు పోయారు, ఇంకెవరూ పోయేవారు లేరు, ఉన్నవారందరూ గట్టి వాళ్లే అంటున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకోవటం తప్పించి ముఖ్యమంత్రి మంత్రులకు వేరే పనేమీ లేదన్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు అంతా అయిపోయాక ఢిల్లీకి బృందాన్ని పంపించారని విమర్శించారు. పోయేటోళ్ళంతా పోయిర్రు, ఇక పోయేటోళ్ళు ఎవ్వరు లేరని అంటున్నాడు దయాకర్ సారు. పోయేటోళ్ళు ఓంగా ఇప్పుడున్నోళ్ళు అందరు గట్టోళ్ళే అన్నాడు. నమస్తే సారు, ఏంది కథ? ఒక్కొక్కరు పోబట్టే ఇట్లయితే ఎట్లా? దుకాణం మూసుకోవాల్సిందేనా? ఇక ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? వాళ్ళు చేయదలుచుకున్నది చేస్తున్నారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే ఆగమయ్యేటట్లున్నది మీ పరిస్థితి. ఏ ఎంపీటీసీని ఎట్లా కొనాలి, ఏ జడ్పీటీసీని ఎట్లా కొనాలి, ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ప్రజలను ఎట్లా మోసం చేసే మాటలు చెప్పాలి, ఎమ్మెల్యేలను ఎట్లా బేరం చేసి కొనాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు బలంగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ గాలం వేయాలి, అయ్యే తప్ప మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వీటికి తప్ప దేనికి అక్కర్రా. ఓ బ్రోకర్ దందాకి అక్కడికి వస్తారు వీళ్ళు. ఏంది బ్రోకర్ దందా చేస్తున్నారా? ఏహే వాళ్ళనంటారు ఎందుకు? వాళ్ళు వస్తామంటే వీళ్ళు వద్దంటారా? వాళ్ళకు కావాల్సింది వీళ్ళ తానున్నది, వీళ్ళకేం కావన్నో వాళ్ళ తానున్నది. అందుకే పార్టీలు మారుతున్నారు. మీరు పరిపాలన చేయమని ప్రజలు కోరితే బ్రోకరిజాలు చేస్తున్నారు, దళారు పని చేస్తున్నారు. ఏహే ఎందుకు సారు గట్ల దుమ్మెత్తిపోస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తలేదా? మొన్ననే ఒక బృందాన్ని ఢిల్లీకి పంపించారు, ఇంకేం చేయమంటారు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు పత్తి మొత్తం అమ్ముడు పోయిన తర్వాత ఇప్పుడు పోయి కేంద్రం దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేస్తారు. ఎన్ని నెలలైతే ఏంది, మొత్తానికి కేంద్రం దానికి పోయిర్రా లేదా? ముఖ్యమంత్రి గారు తన దృష్టంతా ఎన్నికల్లోపట ఎట్లా గెలవాలనే ఆలోచన తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం ఎక్కడ కూడా మీరు చేయలే. అది సరే గాని సాయాన్ని అవతల పడ్డాడు, ఇంకా మస్తు మంది ఉన్నారు వచ్చేటోళ్ళని గా మంత్రి చెబుతున్నాడు. ఇంకెంతమంది పోతారు సారు మీ పార్టీల నుంచి? ఎవరు కూడా పోరు, ఉన్నకాడికి పోయేటోళ్ళు ఉంటే ఇదివరకే పోదురు. ఎవరు పోరు, ఉన్నటోళ్ళంతా గట్టిగుండేటోళ్ళే. అంతేనా? ఉన్నోళ్ళందరూ గట్టిగా ఉండేటోళ్ళేనా? సరేతి అగో అక్కడ సాయన్న సార్ ఉన్నాడు, గా సార్తో మాట్లాడదాం. నమస్తే సారు. సడీ సప్పుడు లేకుండా పార్టీ మారిర్రు, మరి సైకిల్ గుర్తు మీద గెలిచి కారెక్కిర్రు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిర్రా? సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే గెలిచాను. నాకన్నా ముందు ఎట్లా చేశారో మన ఎమ్మెల్యేలు, మా పార్టీ మారిన వాళ్ళు, వాళ్ళని చూసి తెలుసుకొని
అదే పద్ధతిలో నేను కూడా నడుచుకుంటాను. ఏంది మీకంటే ముందు పార్టీ మారిన వాళ్ళు ఎట్లా చేస్తే మీరు అట్లా చేస్తారా? అంటే మీరు మాత్రం రాజీనామా చేయరన్నమాట, అంతే కదా? అమ్మా, మంచిగానే నేర్చుకున్నారు అందరూ, ఒకరిని చూసుకుంటే ఒకరు. సరే, ఇప్పుడు పార్టీ మారిరు, మరి ఈ పార్టీలో అడ్జస్ట్ అవుతారా మీరు? టీఆర్ఎస్లో ఉన్న మంత్రుల్లో 80% తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. సీఎం గారు తెలుగుదేశమే. ఒక ఇద్దరు మంత్రులు తప్ప, ఇద్దరు ముగ్గురు మంత్రులు తప్ప మొత్తం తెలుగుదేశం మంత్రులే ఉన్నారు. అదేం నాకేం ఇబ్బంది ఉండదు. అన్నీ ఆ తాను ముక్కలే అంటారు చూడు. అగో అట్లా అందరు ఆడికెళ్ళే వచ్చే వాళ్ళు అయితే ఇక లొల్లేముంటది? మరి హామీలు ఏమన్నా ఇచ్చిండ్రా కేసీఆర్ సారు? హామీ ఏమి లేదు. కాన్స్టిట్యూన్సీని బాగా చూసుకోవడం, ప్రజలతో మంచిగా ఉండడం అన్నది ముందు నుంచి అట్లున్నా. నాకు అంతకుముందు కూడా ఏం రాలే. మొన్ననే ఫస్ట్ టైం నాకు తిరుపతి దేవస్థానం మెంబర్షిప్ వచ్చింది. సభ్యుడిగా కొనసాగుతున్నా. చాలా సంతృప్తి ఉంది. అదొకటే బాధ ఉంది అంతే. అదొక్కటే బాధ ఉన్నదా? ఏందా బాధ? వదులుతున్నా అని తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్షిప్ వదులుకున్నందుకు బాధ ఉన్నదా? అంతేగాని తెలుగుదేశం పార్టీ వదులుకున్నందుకు ఏం బాధ లేదా? అది కూడా ఉంటుంది బాధ. ఓహో, అయితే రెండు బాధలు ఉన్నాయి అన్నట్లు. పాపం ఇంత బాధతోని సాయన్న సారు సైకిల్ ఇడిచిపెట్టి కారు ఎక్కిండు, అంతే కదా? ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని అంటారు. అలాగే ప్రతి కుక్కకు ఒక డిగ్రీ వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. డబ్బులు కడితే కుక్కలకు నక్కలకు డిగ్రీలు ప్రదానం చేసే యూనివర్సిటీ గుట్టు రట్టు చేసిందో ఛానల్. ఇంతకీ ఆ యూనివర్సిటీ ఎక్కడుంది? డిగ్రీ పట్టా పొందిన ఆ కుక్క కథ ఏమిటి? పదండి చూద్దాం. మొక్కే గదా అని పీకేస్తే పీక కోస్తా అంటాడు గదేదో సినిమాల చిరంజీవి. అగో అట్లనే కుక్కే గదా అని లైట్గా తీసి పారేయొద్దు. ఎందుకంటే ఈ నడమ కుక్కలు కూడా చదువుకుంటున్నాయి, డిగ్రీ పాస్ అవుతున్నాయి. అవు, నేను చెప్పింది నిజమే. ఇగో ఈ కుక్కను చూసిర్రా? ఇది అసొంటి కుక్క కాదు, చదువుకున్న కుక్క. ఇదేదో వానకాలం చదువు కాదు, డిగ్రీ దాకా చదువుకున్నది. మళ్ళా ఆ డిగ్రీ కూడా ఏ బిత్తిర్ కాలేజీలో కాదు, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ అనే యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయినట్లు పట్టా కూడా తీసుకున్నది. అసలు కుక్కేంది, చదువుకునుడేంది, డిగ్రీ పాస్ అవుడేంది అనుకుంటున్నారులే. చెప్తా ఇనూరి. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ అనే యూనివర్సిటీ లండన్లో ఉన్నది. దీని బ్రాంచ్ ఒకటి సౌదీ అరేబియాలో కూడా పెట్టిర్రు. వాళ్ళు అడిగినంత ఫీజు కడితే చాలు, ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా అడ్మిషన్ ఇస్తారు. ఇక వాళ్ళు ఏం చదివినా చదవకున్నా పరీక్షలు రాయకున్నా డిగ్రీ పాస్ అయినట్లు పట్టాలు ఇస్తారు. ఈ ముచ్చటరికైన ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక ఐడియా చేసిర్రు. అసలు ఈ యూనివర్సిటీ సంగతి ఏందో అరుచుకునేతందుకు ఇగో ఈ కుక్క పేరుతోని ఎంబీఏ చదివేతందుకు యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టిర్రు. 5,000 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా కట్టిర్రు. గా యూనివర్సిటీ వాళ్ళతోని ఫోన్లో మాట్లాడి అదంతా రికార్డు చేసిర్రు. He will be actually registered as a graduate within about a maximum 2 weeks. Apparently, the Apple board awarded him full degree immediately. వీళ్ళు ఇట్లా అప్లికేషన్ పంపించగానే అవతల నుంచి ఉత్తరం రానే వచ్చింది. మీ అప్లికేషన్ అందింది, 4,50,000 కోర్స్ ఫీజు కడితిరా, మీకు అడ్మిషన్ ఇస్తామని గా ఉత్తరంలో రాసిర్రు. టీవీ వాళ్ళుగా పైసలు సుతా కట్టిర్రు. ఫీజు కట్టిన కొన్ని దినాలకు ఎంబీఏ పాస్ అయినట్లు కొరియర్ల కుక్క పేరుతోనే ఒక డిగ్రీ పట్టా పంపించారు. చూసిర్రా ఎంత అన్యాలమో? ఇట్లా కుక్కలకు నక్కలకు గుడ్ల గూబలకు లొట్టపిట్టలకు కూడా డిగ్రీలు ఇస్తున్నారంటే అదేం యూనివర్సిటీ అని ఇదంతా టీవీలో చూసిన వాళ్ళు ముక్కు మీద వేసుకుంటున్నారు.